ఎటువంటి జిడ్డైనా మురికైనా వదలాలంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ స్టవ్ మీద కానీ జిడ్డు మరకలు ఉంటే ముందుగా కొద్దిగా నీళ్లు చల్లి సోడా బైకార్బోనేట్ చల్లాలి. 2-3 నిమిషాల తర్వాత స్పాంజ్తో కానీ క్లాత్తో కానీ తుడవాలి. థర్మాస్ ఫ్లాస్క్ లోపల వాసన వస్తూ ఉంటే 1 టేబుల్ స్పూన్ సోడా బైకార్బోనేట్ వేసి నిండా నీటిని పొయ్యాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగితే వాసన పోయి శుభ్రంగా ఉంటుంది. అవసరం అనిపిస్తే బ్రష్తో రుద్దవచ్చు. కిచెన్లో అవెన్, స్టవ్, ప్లాట్ఫామ్ తుడిచే స్పాంజులు, బ్రష్లు కొద్ది రోజులు వాడిన తర్వాత వాసన పట్టేస్తూ ఉంటాయి. వాటిని 1 టేబుల్ స్పూన్ సోడా బైకార్బోనేట్ 4 చుక్కల డిష్ వాష్ కలిపిన నీటిలో రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి. ఫ్రిడ్జ్ని శుభ్రం చేయాలంటే లీటరు నీటిలో కప్పు సోడా బైకార్బోనేట్ కలిపి ఆ మిశ్రమంలో స్పాంజును ముంచి లోపలి అరలన్నీ తుడవాలి. తర్వాత మంచినీటిలో ముంచిన పిండేసిన స్పాంజ్తో మరోసారి తుడవాలి. స్టెయిన్లెస్ స్టీల్ సింకులో 2 స్పూన్ల సోడా బైకార్బోనేట్ చల్లి కొద్దిగా నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్త దానిలా మెరుస్తుంది. పింగాణి కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడా బైకార్బోనేట్లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.